Hello guys, welcome back to our YouTube channel. So guys, ఈ యూట్యూబ్ ఛానల్లో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్, మార్కెట్ ఉన్న బెస్ట్ బిజినెస్, ఇంకా మార్కెటింగ్ గురించి డిస్కస్ చేస్తాం. సో గైస్, మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఎర్నింగ్స్ అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో గైస్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే బిజినెస్ ఐడియా వచ్చేసి ఆటోమేటిక్ పానీపూరి మెషిన్ బిజినెస్ గైస్. లైక్ ఇప్పుడు మీరు మార్కెట్లో చూసుకుంటే మీకు ఆటోమేటిక్ పానీపూరీలు అనేవి వచ్చేసినాయి. లైక్ జస్ట్ మీరు ఒక పూరి తీసుకువెళ్ళి మీరు వాటర్ డిస్పెన్సర్స్లో పెడితే మీకు వాటర్ అనేది ఫిల్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి ఇన్నోవేషన్స్ గైస్ పానీపూరి ఫీల్డ్లో. లైక్ మీరు ఎవరైనా హైజీనిక్ కానీ సెల్ఫ్ సర్వీస్ క్లీనినెస్ తోని మీరు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీరు దీంట్లో సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది గైస్. లైక్ ఇప్పుడు మనకి మిషన్స్ మీకు కావాలనుకుంటే గైస్, లైక్ మనకి మార్కెట్లో చాలా కంపెనీస్ ఈ యొక్క మిషన్స్ అనేవి ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది. లైక్ మనకి ఎక్కడైతే ఇండస్ట్రియల్ ఏరియా ఉందో అక్కడ వీళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళండి గైస్. లైక్ మీరు గూగుల్లో కొట్టుకున్నా లేదంటే మీరు ఇండియా మార్ట్లో వెళ్ళినా కూడా మీకు చాలా మంది లిస్ట్ ఆఫ్ సప్లయర్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మీరు ప్రైజింగ్ ఇంకా క్వాలిటీ చూసుకోండి గైస్. లైక్ ప్రైజింగ్ మీకు సెట్ అయ్యేటట్టు ప్రైజింగ్ ఉండి, అంటే క్వాలిటీ ఆఫ్ ది ప్రొడక్ట్ మంచిగా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రతి ఒక్క ప్రొడక్ట్ క్వాలిటీ హై నుంచి లో వరకు ఉంటుంది. మీరు ప్రతి ఒక్క డీలర్ దగ్గర వెళ్ళండి గైస్. డీలర్ దగ్గర వెళ్ళి అతను ఎలాంటి క్వాలిటీ ఆఫ్ మిషన్స్ ఇస్తున్నాడో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాకనే మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి గైస్. జస్ట్ మీరు ఆన్లైన్లో కొట్టి ఇక్కడ తక్కువ ఉన్నది అని చెప్పి మీరు డైరెక్ట్ ఆన్లైన్లో ఆర్డర్ పెడితే అది ఏ ప్రొడక్ట్ వస్తుందో మీకు తెలియదు. కాబట్టి మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి నేర్చుకోండి గైస్. లైక్ ఎలా అయితే వర్క్ చేయాలో, లైక్ పానీపూరి మిషన్లో మీకు ఫ్లేవర్స్ ఎలా నింపాలి, అదేవిధంగా ఎలా ఫంక్షనింగ్ అవుతుంది, ఎంత లీటర్స్ ఆఫ్ వాటర్ వేయాల్సి ఉంటుంది, అండ్ ఏ ఫ్లేవర్ కలపాలనేది మీకు అక్కడ వాళ్ళు నేర్పించడం జరుగుతుంది. వన్స్ నేర్పించినాక మీరు కనుక ఓకే అనుకుంటే మీరైతే మిషన్ అనేది కొనుక్కోండి. లేదంటే వేరే దగ్గరికి అయితే వెళ్ళండి గైస్. లైక్ మీరు ఒక 4 వాటర్ లైక్ మనకి పానీపూరి మిషన్లో మనకి 4 నుంచి 6 వరకు డిస్పెన్సర్స్ అయితే ఉంటాయి, వాటర్ డిస్పెన్సర్స్. మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు 4 ఉంటే అయితే సరిపోతుంది గైస్. లైక్ మీరు పెద్ద షాప్ తీసుకుంటుంటే మీరు 6 అయితే పెట్టుకోవచ్చు. దీనికైతే గైస్ మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు గైస్. జస్ట్ మీరు వెళ్ళి డైరెక్ట్గా అయితే నేర్చుకొని మీరైతే స్టార్ట్ చేసుకోవచ్చు. ఎటువంటి వర్కర్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇది ఒక సెల్ఫ్ సర్వీస్ బిజినెస్ కాబట్టి మీరు ఎటువంటి వర్కర్ అయితే అవసరం లేదు. మీరు జస్ట్ క్లీనినెస్ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. మీరు జస్ట్ క్లీనినెస్ కొంచెం మార్నింగ్ ఒకసారి మొత్తం షాప్ క్లీన్ చేసుకొని ఈవినింగ్ ఒకసారి మొత్తం షాప్ క్లీన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. మోస్ట్లీ ఆటోమేటిక్ ప్రాసెస్ కాబట్టి అందరూ పానీపూరిని తీసుకొని వచ్చి జస్ట్ వాళ్ళు పానీ ఫిన్ చేసుకొని వెళ్ళిపోతారు. సో మీరు డిసైడ్ అయినాక గైస్, మీకు మార్కెట్లో చాలా మంది డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే అమ్మే వాళ్ళు ఉన్నారు గైస్. లైక్ ఇప్పుడు చాలా ఫ్లేవర్స్ అనేవి మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఆన్లైన్లో మనకి పౌడర్ అనేది దొరుకుతుంది. అది తీసుకొచ్చి మనము వాటర్లో మిక్స్ చేసి అయితే మనము సేల్ చేయాల్సి ఉంటుంది. ఇది మీకు కంపెనీ వాళ్ళు ఎవరైతే మీరు ఎక్కడైతే పానీపూరి మిషన్ అనేది తీసుకుంటున్నారో వాళ్ళు మీకు నేర్పించడం జరుగుతుంది ఎలా మిక్స్ చేయాలి ఏందనేది. మీరు అక్కడైతే నేర్చుకోండి. వన్స్ నేర్చుకున్నాక గైస్ మీరైతే రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది గైస్. లైక్ మార్కెట్లో ఏ ఫ్లేవర్ ఎక్కువ నడుస్తుందో అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 4 ఫ్లేవర్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. లైక్ మీకు నచ్చిన ఫ్లేవర్ కస్టమర్ యొక్క డిమాండ్ మీద మీరు డిఫరెంట్ పానీపూరి షాప్స్లో వెళ్ళి మీరు అక్కడ లోకల్ వెయిట్ చేసి చూడండి గైస్. లైక్ ఒక 1 hour కానీ 2 hours కానీ డైలీ రీసెర్చ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది, మార్కెటింగ్ రీసెర్చ్. అక్కడ ఏ ఫ్లేవర్ ఎక్కువ సేల్ అవుతుందో మీరు దాని తగ్గట్టు అయితే మీరు రావచ్చు. అండ్ గైస్, మంచి క్వాలిటీ ఆఫ్ వాటర్ వాడండి. ఒక మంచి మినరల్ వాటర్ వాడండి. మీరు మినరల్ వాటర్ వాడితే కస్టమర్స్ కూడా మీ దగ్గరికి మళ్ళీ రావడం జరుగుతుంది. అండ్ గైస్, మనం ఏదైతే ఫ్లేవర్స్ కలిపే మనకి బాటిల్స్ ఉంటాయో అదైతే మీరు డైలీ చేంజ్ చేస్తూ ఉండాలి. క్లీన్లీనెస్తో ఉంటే మంచిగా ఉంటుంది. సో ఈ బిజినెస్ అనేది మీరు ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది గైస్. ఒక చిన్న షాప్ తీసుకొని మీరైతే పానీపూరి అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మీరు కమర్షియల్ ఏరియాస్లో లైక్ మాల్స్ కానీ, క్యాటరింగ్ చేసే ప్లేసెస్లో కానీ, ఈవెంట్స్లో కానీ, ఇప్పుడు మీరు ఈవెంట్ చూసుకుంటే గైస్ అందరూ చాలా ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టి అయితే కొన్ని క్రోర్స్లో పెట్టి అయితే మ్యారేజెస్ అనేవి చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో మీరు క్యాటరింగ్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి, లైక్ ఎవరైతే క్యాటరింగ్ చేసుకున్నారో వాళ్ళతో మీరు కొలాబరేట్ అయ్యి మీరు కూడా మీ యొక్క మిషన్స్ అనేది అక్కడ పెట్టవచ్చు. చాలా మీకు డిమాండ్ అనేది రావడం జరుగుతుంది. కూడా ఈవెంట్స్ అనేది అయితే చాలా మంచిగా కాన్సన్ట్రేట్ చేయండి గైస్. ఈవెంట్స్ లో కూడా చాలా పెద్ద మార్కెట్ అనేది ఉన్నది. అక్కడ నుంచి మీ యొక్క బిజినెస్ అనేది మార్కెటింగ్ కూడా చాలా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది గైస్. వన్స్ మీకు సక్సెస్ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తే, లైక్ మీ యొక్క పానీపూరి మిషన్ అనేది చాలా బాగా సేల్ అవుతుంది, ప్రతి ఒక్క ప్రొడక్ట్ క్వాలిటీ బాగుంది, అండ్ ఇదే విధంగా మీకు టేస్ట్ కూడా చాలా బాగుంది అనిపిస్తే మీరు ఫ్రాంచైజ్ మోడల్ కూడా ఇచ్చుకోవచ్చు గైస్. లైక్ మార్కెట్లో చాలా మంది ఫ్రాంచైజెస్ లైక్ మీరే వెళ్ళి మొత్తం ఎస్టాబ్లిష్ చేసి, లైక్ మీరు ఆ యొక్క ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ ఉన్నారో ఆ మ్యానుఫ్యాక్చర్ తోని డీల్ అయితే చేసుకోవాలి. లైక్ నేను ఇన్ని మిషన్స్ మీ దగ్గర తీసుకుంటున్నారు, నాకు ఒక సర్టెన్ ప్రైస్ తక్కువ చేయాలంటే వాళ్ళు మీకు తక్కువ చేయడం జరుగుతుంది. సో మీరు దాంట్లో కూడా మార్జిన్ యాడ్ చేసుకొని మీరైతే ఫ్రాంచైజ్ మోడల్ లాగా స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా ఫ్లేవర్స్ కూడా మీరే ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేసుకొని మీరైతే సప్లై కూడా చేసుకోవచ్చు మీ యొక్క ఫ్రాంచైజ్ మోడల్స్కి. దానికన్నా ముందు గైస్ మీరైతే మీ యొక్క బేసిక్స్ మీద అయితే స్ట్రాంగ్ ఉండాలి. లైక్ పర్ పానీపూరి మనకి ఎంత కాస్ట్ పడుతుంది అనేది అయితే మీరైతే చూసుకోవాలి గైస్. లైక్ ఇప్పుడు మనకి చూసుకుంటే పానీపూరి కాస్ట్ మనకు ఒక 2 రూపీస్ వరకు అయితే రావడం జరుగుతుంది పర్ పానీపూరి. దాంట్లో మనకి ఒక 3 రూపీస్
మార్జిన్ నుంచి 7 రూపీస్ మార్జిన్ అయితే ఉంటది. లైక్ మీరు వాడే ఫ్లేవర్స్ మీద మనకి చేంజ్ అవుతా ఉంటది. సో, ఓవరాల్ మార్జిన్ చూసుకుంటే గైస్ లైక్ మనకు ఒక 30-40% అయితే మిగలడం జరుగుతుంది గైస్. ఎందుకంటే మనము రెంట్ పే చేయాల్సి ఉంటది కాబట్టి, మనకు రెంట్‌కి గానీ, ఎలక్ట్రిసిటీ గానీ, వాటర్‌కి గానీ, రా మెటీరియల్‌కి అయితే మనకి ఇన్వెస్ట్‌మెంట్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ క్లీనినెస్ కోసము మనం ఎవరినైనా పెట్టుకోవాల్సి ఉంటది గైస్. లైక్ మీరు ఓన్‌గా వర్క్ చేసుకుంటే కూడా మంచిది. గనక ఇదొక ఫ్రాంచైజ్ మోడల్ లాగా చేసుకుంటే మీరు కొన్ని లాక్స్‌లో అయితే సంపాదియొచ్చు. లేదు నేను నా ఒక ఓన్ షాప్‌ని డెవలప్ చేసుకుంటా అంటే మీరు ఒక మంచి గుడ్ ఇన్వెస్ట్‌మెంట్ తోని మీరు స్టార్ట్ చేసుకుంటే మీరు ఒక 50,000 నుంచి 1,00,000 వరకు అయితే మీరు మంత్లీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో, ఇది గైస్ ఈరోజు బిజినెస్ ఐడియా. మీకు గనక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.